నమస్తే, నా పేరు సాయి. వెల్కమ్ టు టెక్నాక్స్ తెలుగు. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఐఫోన్ SE ఫైనల్గా వచ్చేసింది. సో ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఐఫోన్ SEలో మేజర్ అప్గ్రేడ్ వచ్చి A13 బయోనిక్ చిప్. సేమ్ ఐఫోన్ 11 సిరీస్లో యూజ్ చేసిన A13 బయోనిక్ చిప్తోనే వస్తుంది. డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని రాసింది. సో ఇదే మన ఫోన్. ఒకసారి ఫోన్ పక్కన పెట్టి బాక్స్లో ఇంకేమున్నాయో చూద్దాం. కొంచెం పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్టర్, యాపిల్ లోగో స్టిక్కర్స్ ఉన్నాయి, ఇయర్ పాడ్స్ ఉన్నాయి, 5 వాట్స్ రెగ్యులర్ ఛార్జర్, ఛార్జింగ్ కేబుల్ వచ్చి యాపిల్ లైట్నింగ్ కనెక్టర్. యాపిల్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఐఫోన్ నుండి ఇప్పటి వరకు కూడా బాక్స్లో 5 వాట్స్ ఛార్జరే ప్రొవైడ్ చేస్తుంది. ఓన్లీ ఐఫోన్ 11 Pro అండ్ 11 Pro Maxతో మాత్రమే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఫోన్ని చూద్దాం. ఇది బ్లాక్ కలర్. ఐఫోన్ SE 3 కలర్స్లో వస్తుంది, బ్లాక్, వైట్ అండ్ ప్రోడక్ట్ రెడ్. ఈ ఫోన్ వెయిట్ వచ్చి 148 grams. చిన్న డిస్ప్లే కాబట్టి సింగిల్ హ్యాండ్తో కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి సింగిల్ కెమెరా అండ్ డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ ఉంది. ఫ్రంట్లో స్క్రీన్ పైన మనకి సింగిల్ కెమెరా ఉంది అండ్ కింద టచ్ ID హోమ్ బటన్ ఇచ్చారు. అండ్ దీంట్లో ఫేస్ ID ఉండదు. రైట్ సైడ్ లాక్ బటన్ అండ్ సిమ్ ట్రే ఉంది. దీంట్లో మనకి డ్యూయల్ 4G సిమ్ సపోర్ట్ ఉంది. ఒకటి నార్మల్ సిమ్ అండ్ ఇంకోటి ఈ సిమ్ యూజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ బటన్స్ అండ్ మ్యూట్ స్విచ్ ఉంది. బాటంలో ఛార్జింగ్ పోర్ట్ అండ్ స్పీకర్స్ ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఫోన్ని ఆన్ చేసి సెటప్ చేద్దాం. ఐఫోన్ SE IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్తో వస్తుంది. 1 మీటర్ వాటర్ డెప్త్లో 30 minutes వరకు ఉండొచ్చు. కానీ వాటర్లో వేసి టెస్ట్ చేయకండి, ఎందుకంటే లిక్విడ్ డ్యామేజెస్కి వారంటీ ఉండదు. స్క్రీన్ సైజ్ వచ్చి 4.7 inch రెటీనా HD డిస్ప్లే, 1334x750 రెజల్యూషన్తో వస్తుంది. పిక్సెల్ డెన్సిటీ వచ్చి 326 ppi. మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి 625 nits. 4.7 inch డిస్ప్లేతో వచ్చిన లాస్ట్ ఫోన్ ఐఫోన్ 8. ఐఫోన్ X అండ్ ఐఫోన్ 8 ఒకేసారి లాంచ్ అయినాయి అండ్ ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది లాంచ్ అయ్యి. చిప్ సెట్ డీటెయిల్స్ చూసుకుంటే హెక్సా కోర్ A13 బయోనిక్ చిప్. ఇది 7 nanometer ప్రాసెసర్, సో పవర్ ఎఫిషియన్సీ బాగుంటుంది. యాపిల్ GPUతో నడుస్తుంది. ర్యామ్ వచ్చి 3GB. హోమ్ స్క్రీన్ నుండి లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనకి విడ్జెట్స్ ఉన్నాయి, లైక్ రిమైండర్, స్క్రీన్ టైమ్ అండ్ యాప్ విడ్జెట్స్ ఉన్నాయి. అండ్ మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. స్క్రీన్ టైంలో మనం ఫోన్ యూసేజ్ అంతా ట్రాక్ చేసుకోవచ్చు. ఇది 64GB వేరియంట్ అండ్ మనకి ఫ్రీ స్పేస్ వచ్చి 52GB ఉంది. ఐఫోన్ SE 3 స్టోరేజ్ వేరియంట్స్లో వస్తుంది, 64GB, 128GB అండ్ 256GB. ఐఫోన్ SE 64GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ వచ్చి 42,500 అండ్ HDFC కార్డ్స్తో 3,600 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్ 1 year వారంటీతో వస్తుంది అండ్ మనకి ఇక్కడ వారంటీ టైం ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఒకసారి iOS అప్డేట్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. లేటెస్ట్గా రోల్ అవుట్ అయిన 13.5 అప్డేట్ ఈ ఫోన్కి కూడా వచ్చింది. సో దీన్ని తర్వాత అప్డేట్ చేస్తా. డిఫాల్ట్ యాప్స్ అండ్ OS కలిపి మొత్తం 12GB అయిపోయింది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 1821 mAh. ఆల్ డే బ్యాటరీ అని చెప్తున్నారు. సో ఎంత బ్యాకప్ వస్తుందో మనం బ్యాటరీ టెస్ట్లో చూద్దాం. ఒకసారి బ్యాటరీ హెల్త్ చూద్దాం. 100% ఉంది. ఇక్కడ మనకి ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ ఆప్షన్ కూడా డిఫాల్ట్ ఆన్లోనే ఉంది. యాపిల్ కంపెనీ క్లెయిమ్ చేసిన దాన్ని బట్టి 18 వాట్స్ ఛార్జర్తో 0 to 50% ఛార్జ్ అవ్వడానికి 30 minutes పడుతుంది. నా దగ్గర 12 వాట్స్ ఛార్జర్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో 12 వాట్స్తో ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అండ్ డిఫాల్ట్ 5 వాట్స్ ఛార్జర్తో ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చూపిస్తాను. టచ్ ID ఎనేబుల్ చేద్దాం అండ్ ఎంత ఫాస్ట్ ఉంటుందో చూద్దాం. మనకి ఐఫోన్ 10 అండ్ 11 సిరీస్లో ఓన్లీ ఫేస్ ID ఉంటుంది. సెటప్ కంప్లీట్ అయింది. ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. ఒకసారి స్పీకర్ అవుట్పుట్ అండ్ సౌండ్ క్వాలిటీ చూద్దాం. స్పీకర్ అవుట్పుట్ మంచిగా ఉంది. ఇప్పుడు కెమెరాస్ చూద్దాం. రియర్ సైడ్ మనకి 12 MP వైడ్ లెన్స్ f1.8 అపర్చర్తో వస్తుంది. ఒకసారి శాంపిల్స్ చూద్దాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఐఫోన్ XRలో ఉన్న లెన్సే యూజ్ చేశారు. సో పోర్ట్రేట్ మోడ్ ఓన్లీ హ్యూమన్ ఫేసెస్ని డిటెక్ట్ చేస్తుంది అండ్ ఆబ్జెక్ట్స్కి డెప్త్ అంతా ఎక్కువ రాదు. వీడియో రికార్డింగ్ కేపబిలిటీస్ చూద్దాం. రియర్ 12 MP లెన్స్తో మనం చాలా రెజల్యూషన్స్లో వీడియోస్ షూట్ చేసుకోవచ్చు అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. 720p at 30 fps, 1080p at 30 fps, 1080p at 60 fps,
4K at 24 fps, 4K at 30 fps, 4K at 60 fps. ఆటో లో లైట్ fps అనే ఆప్షన్ కూడా ఉంది. స్లో మోషన్ వీడియోస్ 1080p రెజల్యూషన్లో 120 fps అండ్ 240 fpsలో తీసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ 7 మెగాపిక్సెల్ లెన్స్ f2.2 అపర్చర్తో వస్తుంది. 1080p 30 fpsలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఒకసారి శాంపుల్స్ చూద్దాం. 6 డిఫరెంట్ పోర్ట్రేట్ లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే టెక్నాక్స్ తెలుగు ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.